నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసవి గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీ అందరికీ స్వాగతం. మన భగవద్గీత క్లాస్ లో మనం భగవద్గీత 5వ అధ్యాయం చర్చిస్తున్నాము. దీంట్లో మనం ఎలాగా కర్మ చేయాలి, కాకపోతే కర్మ బంధంలో ఇరుక్కోకూడదు. ఇది అర్జున యొక్క క్వశ్చన్. దానికి సమాధానంగా భగవంతుడు దానికి సమాధానంగా ఈ ఆన్సర్ చెప్పారు. ఇక్కడ మనకి మన యొక్క చేతన యాక్షన్ మీద ఉండాలి, కార్యం మీద ఉండాలి, దాని యొక్క పరిణామం మీద ఉండకూడదు. అది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. మనం కార్యం చేస్తున్నాము, కానీ జనరల్ గా చేతన ఏ విధంగా ఉంటుంది? జనాల యొక్క చేతన ఆ యొక్క ఫలితం మీద ఉంటుంది, కానీ కార్యం మీద ఉండాలని కృష్ణ ఇక్కడ చేస్తారు. దాని ద్వారా మీరు అయుక్త యుక్త కర్మ ఫలం తెక్వ శాంతి మాప్నోతి నైష్టికి. మీరు యుక్త అంటే మీ యొక్క చేతన భగవంతుని మీద ఉంది. ఆ అలా కర్మ ఫలం తెక్వ, కర్మ యొక్క ఫలాన్ని విడిచిపెట్టారు. శాంతి మాప్నోతి నైష్టికి, అటువంటి వారికి నైష్టికి శాంతి లభిస్తుంది, ఏదో నార్మల్ శాంతి. అయుక్త కామకారేణ, అయుక్త అంటే యుక్త అంటే కనెక్షన్, అయుక్త అంటే కనెక్షన్ లేకపోవటం వల్ల భగవంతుడితో. కామకారేణ వారు ఫల ఏ సప్తా నిబోధులు, వారు కార్య చేస్తున్నారు కానీ ఫలితాన్ని ఆశించేస్తున్నారంటే అంతే. దానివల్ల సప్త నిబద్ధతే, చాలా దారుణంగా ఇరుక్కుపోతారు. ఇది మనకి ఈ శ్లోకంలో చెప్తుంది. సర్వకర్మాణి మనసా సన్యాసాస్తే సుఖం వశి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయ. ఇక్కడ కృష్ణ ఇంకో విషయం క్లియర్ గా చెప్తున్నారు. నైనా ఈ శరీరం ఏదైతే ఉందో అది కార్యం చేస్తుంది, ఆత్మ దాన్ని జస్ట్ అబ్జర్వ్ చేస్తుంది. కార్యం చేసేది నువ్వు కాదు, శరీరం అనే విషయాన్ని చెప్తున్నారు. జస్ట్ మీకు గుర్తుండేలాగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఈ యొక్క శరీరం తీసుకుంటే మనం, శరీరం ఒక కార్యం చేస్తుంది, తింటుంది. సో ఈ శరీరం ఆహారాన్ని భోజిస్తుంది. అయితే ఇది చేసే కార్యం ఆత్మ శరీరంలో ఉంది. ఇది ఆత్మ. ఆత్మ ఏం చేస్తుందంటే ఈ శరీరాన్ని ఆపరేట్ చేస్తుంది. ఈ శరీరాన్ని ఏ విధంగా ఆపరేట్ చేస్తుంది ఆత్మ? కోరిక ద్వారా. అంటే ఆత్మ ఏం చేస్తుంది అంటే కోరుకుంటుంది. ఆ కోరికని పరమాత్మ శాంక్షన్ చేస్తారు. సో దీన్ని పరమాత్మ శాంక్షన్ చేస్తారు. శాంక్షన్ అలా చేస్తారు. ఫస్ట్ ఆత్మ ఏం కోరుకుంటుందంటే నేను ఎంజాయ్ చేయాలని కోరుకుంటుంది. ఒక స్పెసిఫిక్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇన్ జనరల్ గా ఆత్మ, ఇది ఆత్మ సచ్చిదానంద, సత్ చిత్, ఇది సచ్చిదానంద స్వరూపం ఆత్మ. దీని గురించి మనం ముందు చర్చించుకుందాం. ఈ ఆత్మకి ఇన్ జనరల్ గా నేను ఎంజాయ్ చేయాలని కోరిక ఉంటుంది. అయితే ఈ కోరికని తీర్చడానికి భగవంతుడు మనకి చిత్తన అనేది ఇస్తారు. మనం కోరుకున్నాము ఇప్పుడు నేను ఎంజాయ్ చేయాలి, కానీ ఆత్మ ఎంజాయ్ చేయాలంటే దానికి ఒక చాలా చిన్నది, దానికి ఒక ఫెసిలిటీ ఉండాలి కదా. అందుకే భగవంతుడు చిత్తనిచ్చారు. ఈ చిత్త ద్వారా మనకి అహంకారము, మనస్సు, బుద్ధి, ఈ మూడు తయారవుతాయి. అహంకారము, మనస్సు, బుద్ధి తయారవుతాయి. అయితే అప్పుడు నాకు ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎంజాయ్ చేయాలి
కోరుకున్నాను కదా, ఐ వాంట్ టు ఎంజాయ్ అని. దానికి అవకాశం కావాలంటే నాకు ఒక అహంకారం కావాలి. అరే, మనసు ఎందుకు కావాలి? కోరికలు ఎక్కడొస్తాయి మనకి? మనసులో వస్తాయి. ఇక్కడ ఒకటే కోరిక ఉంది, నేను ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఆ కోరిక వేరు వేరు రకాలుగా మనకి మేనిఫెస్ట్ అవుతుంది. మనసులో ఏమైనా మేనిఫెస్ట్ అవుతుంది? ఓ, నాకు మామిడి పండు తినాలనే కోరిక ఉంది, నాకు బండి మీద నడపాలనే కోరిక ఉంది, నాకు ఎగరాలని కోరిక ఉంది, నాకు లేకుంటే మంచి బట్టలు వేసుకోవాలని, ఇల్లు కావాలని. ఈ కోరికలన్నీ ఎక్కడొస్తాయి మనకి? మనసులో వస్తాయి. నేను ఏదైనా కార్యం చేస్తే నాకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. నేను ఎంజాయ్ చేయాలంటే నాకు ఒక బాడీ కావాలి కదా, నాకు ఐడెంటిటీ కావాలంటే శరీరం ఐడెంటిటీ. ఓకే, నువ్వు చాలా తెలివైన వాడివి, చాలా బుద్ధిమంతుడివి, నువ్వు చాలా శక్తివంతుడివి. ఇది అహంకారాన్ని ఇస్తారు భగవంతుడు. తర్వాత ఆ కార్యం చేయడానికి బుద్ధి కావాలి కదా, కోరుకున్నా నేను, బుద్ధి కూడా భగవంతుడే ఇస్తారు. మనసిస్తారు కోరికలకి, అహంకారాన్ని, బుద్ధిని. ఈ మూడు ఎవరిస్తున్నారు? భగవంతుడు. దీన్ని సూక్ష్మ శరీరం. తర్వాత సరే, నాకు మనసు బుద్ధి, కానీ దానికి ఒక రూపం, దాన్ని కరెక్ట్ గా రూపం ఎలా రావాలి నాకు? ఆ కోరికలకి ఫామ్, అది నాకు ఒక శరీరం ఇస్తారు భగవంతుడు. పంచమహాభూతాలతో తయారైన శరీరము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలతో నాకు ఒక శరీరాన్ని ఇచ్చారు భగవంతుడు. సో ఈ విధంగా ఆత్మ, ఈ నవద్వారం, మనం జన్మించినప్పుడు, మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మనం జస్ట్ ఒక గోళాకారంలో 9 రంధ్రాలు ఉంటాయి మన శరీరానికి అంతే. మెల్లమెల్లగా అవి రూపం వాటికి లభిస్తుంది ఈ యొక్క శరీర రూపం వల్ల, ఆ నవద్వారాల ద్వారా. ఇది నవద్వార పురేదేహి. ఇక్కడ మనకి శరీరాన్ని ఇచ్చారు భగవంతుడు, మనసు ఇచ్చారు, శరీరాన్ని ఇచ్చారు. ఎందుకు? కోరికలు తీర్చడానికి. కోరిక ఏం కోరిక? ఇన్ జనరల్ గా ఆత్మకు ఒకటే కోరిక ఉంటుంది. దానికి మామిడి పండు తినాలో, లేకుంటే నేను ప్రధానమంత్రి అవ్వాలో, నేను ఏది అవ్వాలనే స్పెసిఫిక్ కోరిక ఉంటుంది. జస్ట్ ఎంజాయ్ చేయాలనే కోరిక ఉంటుంది. దానికి తగ్గట్టుగా మనకి శరీరంని, మనసుని భగవంతుడు ఇస్తారు. ఆ శరీరం మనసు ద్వారా ఎంజాయ్ చేస్తున్నట్టు. సో ఆత్మ ఏం చేస్తుందంటే జస్ట్ చూస్తూ ఉంటుంది. ఆత్మ ఓన్లీ సీస్. ఆత్మ చూస్తుంటుంది. ఏం చూస్తుంది? ఈ మనసు, శరీరం. సో ఈ మనసు, శరీరం చేసే కార్యాలని ఆత్మ చూస్తుంది అంతే. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, నాయన ఆత్మ ఏం చేయట్లేదు, ఆత్మగా చేస్తుంది. ఆత్మ ప్రకృతి ద్వారానే జరుగుతుంది. ఈ మనసు, శరీరం ఎక్కడి నుంచి వచ్చాయి మనకి? ప్రకృతి ద్వారా. దేని ద్వారా వచ్చాయి? ప్రకృతి ద్వారా వచ్చాయి. అంటే ఆత్మకు దీంతో సంబంధం లేదు, కానీ దీంతో అహంకారం ఐడెంటిఫై చేసుకుంది. దీన్ని మాయా అంటాం. ముందు కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం జపం చేస్తున్నప్పుడు చూడండి, జపం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తాం. ఈ జపం చేస్తున్నప్పుడు మనం శరీరంతో, మనం మనకి హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే రామ్, నేను నోటితో అంటున్నా హరే కృష్ణ మహామంత్రాన్ని. ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థం ఏంటంటే, భగవంతుడా, నేను మీకు సేవ చేస్తాను, ఐ వాంట్ టు సర్వ్ యూ. భగవంతుడితో ఏమంటున్నాము? నేను మీకు సేవ చేసుకుంటాను. ఇప్పుడు మనం నోటితోటే అన్నాం, అంటే శరీరంతో మనం ఆ మంత్రాన్ని అంటాం. మెల్లమెల్లగా మనం మనసులో కూడా మంత్రాన్ని అంట మొదలు పెడతాం. రోజంతా మంచిగా జపం చేస్తే మనసులో కూడా మంత్రం నడుస్తూ ఉంటుంది. ఏ సమయంలో అయినా కానీ మంత్రం నడుస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. మనసులో మంత్రం నడుస్తుంది. తర్వాత అదే మనసు ఏం చేస్తుంది? మనసులో మంత్రం నడుస్తుంటే మనసులో ఉన్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవి శుద్ధపడతాయి మనకి. ఇప్పుడు అన్ని భోగించాలనే కోరిక ఉంది, అప్పుడు సేవ చేయాలనే కోరిక కలుగుతుంది. తర్వాత మనకి మన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా శుద్ధపడతాయి. సంస్కారాలు ఎక్కడ ఉంటాయి? చిత్తలో. దానికే చేతో దర్పణ మార్చడం అంట. అప్పుడు ఆత్మకి ఇప్పుడు ప్రస్తుతం కోరిక ఏముంది? ఐ వాంట్ టు ఎంజాయ్, నేను భోగించాలి అనే కోరిక ఉంది. ఆ కోరిక కాస్త, ఎందుకంటే మన
సంస్కారాలు శుద్ధపడ్డాయి, కోరికలు శుద్ధపడ్డాయి ఇక్కడ. అప్పుడు ఆత్మ కూడా అప్పుడు అదేం కోరుకుంటుంది? నేను ఎంజాయ్ చేయాలి కాదు, నేను సేవ చేయాలి. ఐ వాంట్ టు సర్వ్. నేను భగవంతుడికి సేవ చేయాలి. ఎప్పుడైతే ఆత్మ సేవ చేయాలని కోరుకుంటుందో అప్పుడు అది గోలోకానికి వెళ్తుంది. ఆత్మ ఎప్పుడైతే సేవ చేయాలనుకుంటుందో అప్పుడు గోలోకానికి వెళ్తుంది. This is the pure. ఇవి కూడా శుద్ధపడుతుంది. ఓకే, సో ఇలా మనం గోలోకం గోలోకంకి వెళ్ళటానికి ఏంటి? ఒకటే కోరిక ఉండాలి. ఆత్మకి ఏం కోరుకోవాలి? ఆత్మ ఐ వాంట్ టు సర్వ్. అదే ఇక్కడ భౌతిక జగత్తులో ఐ వాంట్ టు ఎంజాయ్. ఇది ఎక్కడ ఉంటుంది? గోలోకంలో. ఐ వాంట్ టు ఎంజాయ్ అంటే భౌతిక జగత్తు, మెటీరియల్ వరల్డ్. మెటీరియల్ వరల్డ్ అంటే భౌతిక జగత్తు. మనం గోలోకంలో ఉండాలి. సో ఇప్పుడు మనం ఎందుకున్నాం ఇక్కడ అంటే ఐ వాంట్ టు ఎంజాయ్ అని కోరుకుంది. జపం చేయటం వల్ల అట్లా వెళ్తుంది. అయితే ఇక్కడ నవద్వారే పురే దేహి. ఆత్మ జస్ట్ ఈ ఈ నవద్వారాల ద్వారా జరిగే కార్యక్రమాలను చూస్తూ ఇది నేను అనే భ్రమలో ఉంటుంది. అది ఈ శ్లోకంలో చెప్తారు. నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు భగవంతుడు? 14లో ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభో న కర్మ ఫల సంయోగ స్వభావస్తు ప్రవర్తతే. న కర్తృత్వం. కర్తృత్వం అంటే ప్రొపరేటర్షిప్, నేను చేస్తున్నాను. న కర్మాణి, కార్యాన్ని. లోకస్య సృజతి ప్రభు. అయితే ఇక్కడ న కర్మ ఫల సంయోగ స్వభావస్తు ప్రవర్తతే. ఇక్కడ ప్రభు అంటే దేనికి ప్రభు? అపురే దేహి, నవద్వారే పురే దేహికి ప్రభు ఎవరు అంటే ఆ నవద్వారాల యొక్క పట్టణానికి ఆత్మ ప్రభు. కానీ ఆత్మకి ఈ విషయం ఏమవుతుంది? నా కర్తృత్వం నా కర్మాణి. నేను దానికి యజమాని కాదు, నేను దానికి కారణం కాదు. లోకస్య సృజతి ప్రభు. లోకస్య అంటే ఆ, దాని నుంచి వచ్చే కార్యాలు. ప్రభు అంటే నేను. నా కర్మ ఫల సంయోగం. కర్మ ఫల సంయోగం అంటే కర్మ నుంచి వచ్చిన ఫలం. సంయోగం అంటే కనెక్షన్. ఆత్మకి ఏమవుతుందంటే అరే దాని నుంచి వచ్చే ఫలితమైన, దాని నుంచి చేసే కార్యమైన, దాని నుంచి అరిగే కార్యక్రమాలు ఏవైనా కానీ నాకు సంబంధం లేదు, ఇవన్నీ ప్రకృతి ద్వారా జరుగుతుంది అని ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ కార్యాలు ఎవరి ద్వారా జరుగుతుంది? ప్రకృతి ద్వారా కార్యాలు జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ విషయం, అర్థం చేసుకుంటాను. ఇది మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చేసే కార్యాలు ప్రకృతి ద్వారా జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే ఉదాహరణకి అంటే మీకు ఎక్స్ప్లెనేషన్. ఆత్మ ఇదేం చేస్తుందంటే ఆత్మకి ఇచ్చ ఉంటుంది. ఆత్మ కోరుకుంటుంది, ఇచ్చ, డిజైర్. ఓకే, అయితే దీన్ని శాంక్షన్ ఎవరు చేయాలి? పరమాత్మ. పరమాత్మ ఏం చేస్తారు? శాంక్షన్ చేస్తారు. నేను కోరుకున్నాను, దాన్ని భగవంతుడు శాంక్షన్ చేశారు. అయితే మరి శాంక్షన్ చేయటం అంటే ఏం చేస్తారు ఆయన? నేను కోరుకున్నాను ఎంజాయ్ చేయాలని. శాంక్షన్ చేయడానికి ఏం చేశారు? ప్రకృతి ద్వారా. ప్రకృతి ద్వారా శాంక్షన్ చేస్తారు. ఈ ప్రకృతి ద్వారా మనకి ఏం లభిస్తుంది? మనకి శరీరం లభిస్తుంది. శరీరము ప్లస్ మనస్సు. మనకేం లభిస్తుంది?
ఈ పరమాత్మ శాంక్షన్ చేశారు. దాని నుంచి మనకి శరీరము, మనసు లభించింది ప్రకృతి ద్వారా. ఇప్పుడు ఆత్మ కోరుకుంది, దాని యొక్క కోరికను తీర్చడానికి శరీరం ఇచ్చారు. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుంది? దానికి తగ్గట్టుగా మన యొక్క ఈ యాక్టివిటీస్ అన్ని ఈ శరీరం, మనస్సు ద్వారా జరుగుతాయి, ప్రకృతి ద్వారా ఆర్గనైజ్ అయిపోతాయి. అయితే ఆ కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. దీని ద్వారా యాక్షన్ జరుగుతుంది. కోరికలు తీరటానికి యాక్షన్. సో ఇలా ఆత్మకి, పరమాత్మకి, ప్రకృతికి ఇటువంటి కనెక్షన్ ఉంది. ఆత్మకి ప్రకృతి కనెక్షన్ అంటే ఎందుకంటే ఆత్మ ద్వారానే మనకు శరీరం, మనసు లభిస్తుంది. పరమాత్మకి ప్రకృతికి ఏంటి? పరమాత్మ శాంక్షన్ చేస్తేనే ప్రకృతి మనకిస్తుంది. పరమాత్మకి ఆత్మకి కనెక్షన్ ఏంటి? పరమాత్మ మన ఆత్మ పక్కనే ఉండి మనం కోరుకునే కోరికలన్నీ చూసుకొని దాని ప్రకారంగా మనకు శరీరం ఇస్తుంది. సో ఇలా యాక్షన్ అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారు? కర్మ. దీన్ని ఏమంటాము? కర్మ. సో ఇక్కడ ఏమైనా ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కర్మ. అయితే ఇవన్నీ అవ్వటానికి, ఇవన్నీ అయ్యే ఒక ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో, ఇది ఏ ఫ్రేమ్ లో అవుతుంది? ఇది కాల. ఇవన్నీ అయ్యేది ఎప్పుడైతుంది? శాంక్షన్ టైం వచ్చినప్పుడే శాంక్షన్ అవుతుంది. నేను కోరుకుంటాను, అన్నీ అవుతుంది, నాకు శరీరం ఉంది, సరే నేను ఎప్పుడు నేను ఒక పుస్తకం రాయాలనుకున్నా, అది కోరుకున్నా, నేను మనసులో కోరిక వచ్చింది, నాకు కావాల్సిన కెపాసిటీ కూడా ఉంది, రాసే కెపాసిటీ ఉంది, ఆలోచించే విషయం అన్నీ ఉన్నాయి. ఎప్పుడైతే టైం రాదో అది శాంక్షన్ అవ్వదు. ఆ కార్యం చేస్తున్నా నేను, కానీ అది శాంక్షన్ అవ్వాలంటే సమయం కావాలి. సో ఇలాగా భగవద్గీతలో 5 విషయాలు, 5 టాపిక్స్ గుర్తుండాలి మనకి. ఏమేమి టాపిక్స్ ఉండాలి? ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, కాల, కర్మ. 5 టాపిక్స్ మొత్తం భగవద్గీత. వీటినే భగవంతుడు ఎన్నో రకాలుగా వేరే వేరే దాని కనెక్షన్ తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఏమైంది? ఆత్మ ఇచ్చ వ్యక్తపరుస్తుంది, పరమాత్మ దాన్ని శాంక్షన్ చేస్తారు, ప్రకృతి ద్వారా దాన్ని కలిగిస్తారు. అయితే ఆత్మకి ఈ విషయం అర్థం అవ్వాలి, అది కరెక్ట్ గా చూస్తూ ఉండాలి. ఈ శ్లోకంలో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కృష్ణుడు. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రో న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. స్వభావస్తు ప్రవర్తతే అంటే ప్రకృతి ద్వారా జరుగుతుంది. మనం దానికి ఆత్మకి ఎటువంటి కనెక్షన్ ఉండదు, కానీ అది అహంకారం ద్వారా, మాయాశక్తి ద్వారా కనెక్ట్ అయిపోయింది. దాని నుంచి బయటికి రావటమే ఆత్మ సాక్షాత్కారం. ఈ ఆత్మ ప్రకృతి ద్వారా ఏదైతే కనెక్షన్ ఉందో, నేను ప్రకృతి అనుకుంటుందో, నేను ఈ శరీరం, మనసు అనుకుంటుందో, దీని నుంచి బయటికి రావటమే ఆత్మ సాక్షాత్కారం. క్లియర్ కదా? నెక్స్ట్ శ్లోక ఏమంటారంటే భగవంతుడు, నా దత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతిం విభో అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యంతి జంతవ. అయితే ఇక్కడ విభో అంటే భగవంతుడు. అయితే ఇక్కడ అనొచ్చు, అరే ప్రకృతి ద్వారా జరుగుతుంది అంటే భగవంతుడు దానికి, పరమాత్మ దానికి మొదటిసారి ఇక్కడ భగవంతుడు పరమాత్మ గురించి చెప్తున్నారు. ఇప్పుడు దాకా భగవద్గీతలో పరమాత్మ గురించి చెప్పలేదు. మీకు 2, 3, 4 అధ్యాయాల్లో ఎక్కడ మీకు భగవంతుడు తన గురించి ఒక 4 శ్లోకాల్లో 4వ అధ్యాయంలో చెప్పారు, కానీ పరమాత్మ గురించి చెప్పలేదు. అయితే మనం అయితే భగవంతుడు దానికి కారణం అంటే నా కర్తృత్వం నా కర్మ, సారీ, నా దత్తే కశ్చిత్ పాపం. పాపం అంటే పాపం, కశ్చిత్ అంటే భగవంతుడు ఏమంటున్నాడంటే నేను ఎవరి పాపాన్ని స్వీకరించట్లేదు. నా చైవ సుకృతిం విభు. సుకృతిం అంటే మంచి కార్యాలు, పాప కార్యాలు, చెడు కార్యాలు రొట్టెటికి నా బాధ్యత కాదు. అజ్ఞానానవృతం జ్ఞానం. ఎవరైతే జ్ఞానంలో ఉన్నారో, ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో వారికి సరైన జ్ఞానం తేన ముహ్యంతి జంత. ముహ్యంతి అంటే కవర్ అయిపోయింది. జంతవ అంటే మనుషుల్ని, జీవుల్ని జంతవ అంటారు. భగవంతుడు నదత్తే కశ్చిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. అజ్ఞానంలో ఉండటం కారణంగా, ముహ్యంతి అంటే వారు భ్రమితం ఉండటం కారణంగా ఈ విషయం
అర్థం కావట్లేదు. కాకపోతే కానీ నేను మాత్రం దానికి బాధ్యులు కాదు. అది ఇక్కడ మనం చూసిన ఫోటోలో దేని ప్రకారంగా వెళ్తే ఇక్కడ ఏమర్థమవుతుంది? ఓకే, పరమాత్మ కారణమా మరి? ఇప్పుడు శాంక్షన్ చేసింది భగవంతుడు కదా. అంటే మనం భగవంతుని బాధ్యతగా భావించొచ్చా మన కార్యాలకి? జనాలు అంటారు, అరే నా చేతిలో ఏముందండి, భగవంతుడు చేయించారు నేను చేశాను అంటారు. శాంక్షన్ భగవంతుడు చేశారు కదా. కానీ శాంక్షన్ భగవంతుడు చేసినప్పటికీ బాధ్యత మనదే. ఎందుకో? ఆ కోరిక ఎవరిది? మంది కాబట్టి. మన కోరిక ప్రకారంగా భగవంతుడు దాన్ని శాంక్షన్ చేశారు కాబట్టి బాధ్యత మనకి, మన బాధ్యత. భగవంతుడు ఏమంటున్నారంటే నేను మాత్రం న్యూట్రల్. ఉపదృష్ట హనుమంత భక్త భుక్త మహేశ్వర. భగవంతుడు అంటే నేను న్యూట్రల్ గా ఉన్నాను, నాకు బాధ్యత లేదు. నువ్వు కోరుకున్నావు, నీకు దాన్ని అనుభవించుకో. నువ్వు మంచి కోరుకుంటా మంచి చేస్తుంది జరుగుతుంది, చెడు చేస్తే చెడుకుంటుంది. భగవంతుడు ఏంటంటే ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, ఆయన దానికి బాధ్యత తీసుకోవట్లేదు. శాంక్షన్ మన కర్మ ప్రకారం మనం రావాల్సిన ప్రకారం వస్తుంది, ఏ టైంకి రావాలో వస్తుంది. కానీ భగవంతుడు నేను రెస్పాన్సిబుల్ కాదు. ఇక్కడ క్లియర్ గా చెప్పేశారు, నువ్వే రెస్పాన్సిబుల్, నీ కారణం. అందుకే చూడండి, దుర్యోధన నీ కృష్ణ అడుగుతారు, కృష్ణ ఎందుకు నువ్వు పాండవుల పట్ల అంత ద్వేషాన్ని పెంచుకున్నావు? మంచిగా ఉండొచ్చు కదా నువ్వు వాళ్ళతో పాటు, ఎందుకు నీకు అంత ద్వేషం వాళ్ళంటే? వాళ్ళు నీకేం అన్యాయం చేశారు? దుర్యోధన ఏమంటారంటే, కృష్ణ నాకు ధర్మము అధర్మం తెలుసు, కానీ నాకు అధర్మం అంటేనే చేయాలనిపిస్తుంది, ధర్మం చేయాలనిపించదు. తర్వాత దుర్యోధన ఏమంటారంటే, కృష్ణ నాదేముంది చెప్పండి, నా ద్వారా భగవంతుడు జరిపిస్తున్నారు, అందుకే నేను చేస్తున్నాను, నేనెందుకు బాధ్యుడిని? దుర్యోధన ఇదే వాదిస్తారు. నా బా నా 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 బాధ్యత ఏముంది? భగవంతుడు నన్ను ఈ విధంగా చేయిస్తున్నారు, నేను ఆ విధంగా చేస్తున్నాను. ఇది దుర్యోధన మెంటాలిటీ, ఇది ఆసురి స్వభావం అంటాం. అదే అర్జునాన్ని తీసుకోండి. అర్జున ఏమంటున్నారు, కృష్ణ వీళ్ళందరినీ చంపుతున్నారు, నా బాధ్యత కదా, నాకు పాపం తగులుతుంది. దుర్యోధన బాధ్యత తీసుకోవట్లేదు ఆ యుద్ధానికి, కానీ అర్జున బాధ్యత తీసుకున్నాడు, కృష్ణ నేను ఇంతమందిని ఎలా చంపుతాను అని. ఇదేంటి? ఇది దైవ స్వభావం. దైవ స్వభావం ఏంటి? నా బాధ్యత ఉంది అని. ఇప్పుడు నా బాధ్యత ఉంది అంటే ఏం చేయాలి? నేను బాధ్యతగా కరెక్ట్ ఏంటో తెలుసుకొని నేను పాటించాలి. అందుకే మనకి శాస్త్రాలు ఇవ్వబడుతుంది. శాస్త్రాలు ఏం చేస్తాయంటే మనకి కరెక్ట్ గా గైడ్ చేస్తాయి. ఇప్పుడు భగవద్గీత ఉపయోగం ఉండదు. ఇప్పుడు అంతా పరమాత్మ ద్వారా జరుగుతుంది అంటే భగవద్గీత ఎందుకండి మరి? భగవద్గీత ఎందుకు అంటే ఆత్మకి ఆ స్వతంత్రత అనేది భగవంతుడు ఇచ్చారు. ఆయన మంచి చెడు అర్థం చేసుకుంటానికి నీకు ఒక విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చారు. అది మంచి చెడు నువ్వు అర్థం చేసుకొని నువ్వు ప్రవర్తిస్తే నీకు వచ్చే ఆ యాక్షన్, ఈ కార్యం ఏదైతే ఉందో అది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ బాధ్యత అనేది ఆత్మకు ఉంటుంది. అందుకే మనకి రెస్పాన్సిబిలిటీ గురించి ఏది రైట్ రాంగ్ తెలుసుకోవాలంటే మనకి ఏం కావాలి? శాస్త్ర కావాలి. ఆ శాస్త్రం ఏం చెప్తుంది? రైట్ రాంగ్. సో రైట్ రాంగ్ అనేది మనకి శాస్త్రధారకు అదే. అందుకే మనకి బాధ్యత ఉంటుంది. ఆశ్చర్య స్వభావం ఉన్న వాళ్ళు భగవంతుడు చేశారంటారు, దైవ స్వభావం ఉన్న వాళ్ళు లేదు మనకి బాధ్యత ఉన్నది. కానీ రిజల్ట్ ఎవరి చేతిలో ఉంటుంది మరి? యాక్షన్ మనం చేస్తాము, కానీ దైవ స్వభావం ఉన్న వాళ్ళు రిజల్ట్ ఏదైతే రిజల్ట్ వస్తుందో, దైవ స్వభావం ఉన్న వాళ్ళు రిజల్ట్ భగవంతుడి ద్వారా వస్తుంది అంటారు. ఆశ్చర్య స్వభావం ఉన్న వాళ్ళు నేనే చేశానంటారు. అహంకార విమూఢాత్మ కర్తాహ్మితో. ఆశ్చర్య స్వభావం ఉన్న వాళ్ళు యాక్షన్ భగవంతుడు చేశారు, రిజల్ట్ నాది అంటారు, మంచి చేస్తే చెడు చేస్తే. కానీ దైవ స్వభావంలో ఉన్నారు, బాధ్యత నాది, యాక్షన్ నాది, కానీ రిజల్ట్ భగవంతుడి. అర్థమైంది కదా వ్యత్యాసం? మనం ఏ స్వభావంలో ఉన్నో మనం ఆశ్చర్య స్వభావం దైవ స్వభావం మనం డిసైడ్ చేసుకోవచ్చు.
నాకు ఎటువంటి ఆలోచన వస్తుంది, భగవంతుడి గురించి చేస్తున్నాను, నా గురించి చేసుకుంటున్నాను. దాని ప్రకారంగా ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా ఇంతవరకు మనం ఈ చర్చించుకున్న రెండు విషయాలు అన్ని క్లియర్? ఎస్ శ్యామలమ్మ. హరే కృష్ణ. ఆ, ఇప్పుడు మీరు డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా 5.14, అందులోనేమో చిత్తా రోల్ కూడా చెప్పారు. వేరే 5.15లోని అసలు ప్రకృతి ద్వారా అని చెప్పారు. కొంచెం అంటే చిత్తా రోల్ లేదా అందులో మరి? నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు. ఇప్పుడు మీరు ఓ ఇందులోని దీంట్లో రోల్ చిత్త అంటే అంటారు. ఆ, ఆ, ఉంది కదా, ఇదంతా అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో మీరు ఏం చెప్పారంటే ప్రకృతి ద్వారానే అని చెప్పారు. ఇక్కడ చిత్త గురించి చెప్పలేదు, అవసరం లేదా ఆ, ఇంకా? కాదు కాదు, ప్రకృతి నుంచే కదా మనకి చిత్త శరీరం లభించేది. అంటే ఇందులో డయాగ్రామ్ వేయలేదు కదా అని నేను ఏదో రాసా ఇంకా. కదా నేను మనస్సు అని, శరీరం ప్లస్ మనస్. ఓకే, అంటే సేమ్ కదా, డిఫరెన్స్ కాదు కదా? ఆత్మకి డిఫరెన్స్ లేదు. ఆ ఈ ప్రకృతి ద్వారానే మనకి శరీరం మనసు లభిస్తుంది. ఈ అవును. మనసు అంటే ఈ జనరల్ గా మనం ఈ చిత్తని మనసుని ఒకటే టర్మ్ లో యూజ్ చేస్తాం. అందుకే నేను ప్లస్ శరీరం కాదు మనసు కాదు అనేస్తాము. ఇక్కడ మనసు అంటే చిత్త, అహంకారం, బుద్ధి, మనసు అన్ని ఒక కేటగిరీలో పెట్టాను. ఓకే, అయితే ఆ ఇవంటే చిత్త అంటే అన్నిసార్లు రాయని అవసరం లేదు కదా. అందుకే చిత్త, మనస్సు, అహంకారము, బుద్ధి ఇవన్నీ ప్రకృతి ద్వారానే వస్తాయి. ఓకే. అయితే అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం రాక్షస స్వభావం ఉన్నవాళ్ళు ఆ, నేను భగవంతుడే నా చేత కర్మ చేయిస్తున్నాడు అనుకుంటారు, కానీ ఫలితం మాత్రం నా వల్లే అనుకుంటారని చెప్పారు. కరెక్ట్ కదా? అదే ఎస్, మామూలు దైవీ స్వభావం ఉన్నవాళ్ళు నేనే చేస్తున్నాను, భగవంతుడిదే రిజల్ట్ అనా? ఫలితం భగవంతుడి చేతిలో ఉంటుంది. కర్మ నేను బాధ్యత నాది కర్మది. కర్మకి నేను బాధ్యత. ఓకే. అంటే బుద్ధి ఉపయోగించాలి. మీరు చెప్పింది ఏంటంటే ఆత్మకి భగవంతుడు ఇస్తాడు స్వభావం, బుద్ధి కూడా ఉపయోగించమని కదా? ఎస్, ఇక్కడ అందుకే శాస్త్రాలను ఇచ్చారు. చదువుకోవాలి, కరెక్ట్ ఏంటో తెలుసుకోవాలి, శాస్త్రం ద్వారా బాధ్యతగా యాక్షన్ చేయాలి. శాస్త్రం ద్వారా మంచి చెడ్డ తెలుసుకుని యాక్షన్ చేయాలి అని చెప్పారు. ఎందుకంటే మనం కానీ బాధ్యత బాధ్యులం కాదు. వహించుకో కర్మ ఫలితాన్ని గురించి మనం బాధ్యత వహించకూడదు. అంటే మనం ఆలోచించకూడదు ఏంటి ఫలితం వస్తుంది, మంచిగా చెడ్డ అని, ఏది వచ్చినా స్వీకరించాలి అని. అర్థమైంది. థ్యాంక్స్. ఎస్ జ్యోతి. గురూజీ, ఎస్. మీరు ఇప్పుడు దాకా చెప్పారు కదా, ఆత్మ చూస్తూ ఉంటుంది, ఎంజాయ్ చేస్తున్నా బాధపడుతున్న ప్రకృతి ద్వారా ఆత్మ చూస్తూ ఉంటుంది అని. నేను అసలు ఆత్మ అనేదే మనకు కనిపించదు, ఇన్విజిబుల్ యాక్చువల్లీ. మరి అది ఆ సెంటెన్స్ కన్ఫ్యూజన్ గా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది ఆత్మ అంటే? ఆత్మ అనేది శరీరం లోపల ఒక వర్చువల్ గా తిరిగే ఒక పాయింట్ అని నా ఉద్దేశం. మరి అంటప్పుడు ఎక్కడి నుంచి చూస్తుంది, ఎలా అబ్జర్వ్ చేస్తుంది గురూజీ? యాక్చువల్లీ మనం శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం. ఈ బాడీ అవును. ఎట్లా అంటే బాడీ ఈజ్ యాక్చువల్లీ ఏదైతే బాడీ, మైండ్ ఇవన్నీ డెడ్ మ్యాటర్. ఓకే. సెటిల్ అండ్ గ్రాస్. ఇది డెడ్. ఇప్పుడు మీకు మీకు ఐ ఎగ్జిస్ట్, నేను ఉన్నాను అని మీకు తెలుసు కదా. అవును, తెలుసు. టేబుల్ కి తెలుసా అది ఎగ్జిస్ట్, నేను ఎగ్జిస్ట్ అవుతున్నాను, తెలీదు. టేబుల్ కి తెలియదు. It doesn't సో have the మన awareness. ఎగ్జిస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కాన్షియస్నెస్. ఓకే. ఇది కాన్షియస్నెస్, దీన్ని చేతన అంటాం. ఈ చేతన అనేది ఇప్పుడు ఏంటంటే ఆత్మ, ఇక్కడ చిత్త. సో ఈ చిత్త ఇదేంటంటే ఒక వైట్ సా కొంచెం పల్స్గా ఉన్న వైట్ మేఘాల్లాగా, వైట్ ఓకే. చాలా సన్నగా ఉన్నాయి, ఎత్తు తిక్కుగా కావు. ఓకే. ఇప్పుడు అక్కడ మనకి ఒక మూన్ తీసుకొని, చంద్రుడు, ఇక్కడ కొన్ని క్లౌడ్స్ ఉన్నాయి. అయితే ఈ లైట్ దీని మీద పడ్డప్పుడు మనం క్లౌడ్స్ ని చూసినప్పుడు ఇవన్నీ వైట్ కలర్ క్లౌడ్స్. ఈ మనకి మూన్ కనిపించట్లేదు, మనకి క్లౌడ్సే కనిపిస్తున్నాయి, కానీ దీని నుంచి మనకి లైట్ వస్తుంది. అవును.
ఈ లైట్ క్లౌడ్స్ దా మూన్ దా? మూంది. కానీ మనకి క్లౌడ్స్ నుంచి లైట్ ఉన్నట్టు ఉంటుంది. సో ఇదేంటంటే ఇది ఆత్మలాగా, ఇది చిత్త. అయితే ఇప్పుడు ఈ చిత్త నార్మల్ గా ఇట్ ఈస్ డెడ్ ఓన్లీ, ఎందుకంటే ఇది మ్యాటర్ కాబట్టి. కానీ ఇది మనకి లైట్ ఇస్తున్నట్టు ఉంటుంది. సో దీని నుంచి, సో ఆత్మ నుంచి కాన్షియస్నెస్ ఏదైతే ఉంటుందో చేతన, ఇది మనకి చిత్తలో మనకి శరీరంలోకి వస్తుంది ఆత్మ, ఆ చేతన అనేది. ఈ శరీరంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరైనా టచ్ చేస్తే, మీరు ఇక్కడ టచ్ చేస్తే నాకు టచ్ అయినట్టు అనిపిస్తుంది, నాకు ఫీల్ అయినట్టు అనిపిస్తుంది. సో ఈ బాడీలో అంత చేతన ఏదైతే వచ్చిందో, నేను చూడగలుగుతున్నాను, నేను వినగలుగుతున్నాను, నేను యాక్టివిటీ చేస్తున్నాను, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ ఎనర్జీ అంతా ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మ నుంచి ఈ చేతన చిత్తకు వస్తుంది, చిత్త నుంచి మనస్, బుద్ధి, అహంకారం, శరీరం ఇలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో నేను ఐఆమ్ ఆత్మ. కానీ ఇప్పుడు ఏమైంది? ఈ చేతన అనేది బాడీలో ఉంది. సో నేనేం ఐడెంటిఫై చేసుకుంటున్నాను? ఐఆమ్ బాడీ అంటున్నాను. ఈ బాడీని మీరు ఎందుకు ఐడెంటిఫై చేసుకుంటున్నారు? ఎందుకంటే దాంట్లో ఆత్మ ఉంది కాబట్టి ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు మీకు టచ్ చేసినా మీరు ఫీల్ అవుతున్నారు, మీరు వినగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు, ఎనర్జీ అంతా ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మ, మనం యాక్చువల్లీ ఆత్మ. కానీ మన ఈ శరీరం, మనకి శరీరం ఇవ్వబడింది, మనం దీంతో ఐడెంటిఫై చేసుకుంటున్నాం, ఓకే నేను ఇది అనుకుంటాం. ఇప్పుడు మీరు ఎవరైనా కారులో వెళ్తున్నారు, ఆ కార్ని బయట వేరే కార్ వచ్చి గుద్దేసింది, వాడు దిగి ఏమంటాడు? నన్ను ఎందుకు గుద్దామంటాడు. నన్ను ఎందుకు గుద్దామంటారు? నిన్ను కాదు నాయన గుద్దింది. ఎవరిని గుద్దారు? కార్ని కొట్టారు. అని కార్ని కొడితే వాళ్ళు ఏమనుకుంటారు? లేకుండా నాకే తగిలింది అంటారు. ఎందుకు అలా అయింది? ఎందుకంటే మీరు కారులో ఉన్నప్పుడు ఆ కారు మొత్తాన్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటున్నారు, ఇది నేను అని. సో అందుకు ఆ ఆత్మ ఐడెంటిఫై చేసుకుంటుంది దాంతో, నేను కార్, ఐఆమ్ కార్ అంటారు. నన్ను ఎందుకు గుద్దారు అంటారు. అరే మిమ్మల్ని కాదు గుద్దింది, కార్ని. కానీ ఆత్మ ఏం చేస్తుంది? మొత్తం కార్తో ఐడెంటిఫై చేసుకుంటుంది. సో అదే విధంగా మనం ఆత్మ ఈ శరీరంతో ఐడెంటిఫై చేసుకుంటాం, ఇది నేను అనుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు నేను ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరైనా మూన్కి వెళ్ళారనుకోండి, మూన్కి వెళ్తే వాళ్ళకి వేరే స్పెషల్ డ్రెస్ ఇస్తారు. అది చాలా మూన్ లోకి వెళ్ళిన వాళ్ళకి, అవుటర్ స్పేస్ లో వెళ్ళిన వాళ్ళకి చాలా స్పెషల్ డ్రెస్లు ఇస్తారు. సో ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళు చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక 6 నెలలు ఈ డ్రెస్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ డ్రెస్ దాంతో ఐడెంటిఫై చేసేసుకుంటారు, నేను ఇది అని. కానీ అది ఎక్స్ట్రా వాళ్ళకి కవరింగ్ ఇచ్చారు. అలాగే ఆత్మ కూడా ఈ బాడీ ఒక ఎక్స్ట్రా కవరింగ్, కానీ నేను ఇది అని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. నెక్స్ట్ టైం మనం దీని నుంచి, శరీరం నుంచి వదిలేసి వేరే శరీరంకి వెళ్తే, నేను ఆ శరీరాన్ని దాంతో ఐడెంటిఫై చేసుకుంటాం. అలా మనం ఈ యొక్క ఆత్మ చేతన అనేది ఈ శరీరానికి వస్తుంది. ఈ శరీరం చనిపోయిన తర్వాత ఆ బాడీ ఏమైంది? దానికి ఆత్మ వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. మనం అంటాం ఫలానా ఫలానా వ్యక్తి వెళ్ళిపోయాడండి అంటాం. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన శరీరం అక్కడే ఉంది కదా, ఏం వెళ్ళిపోయింది? ఏం వెళ్ళిపోయింది? అదే ఇప్పుడు. థ్యాంక్ యూ గురుజీ. అరే ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయి? అందరికి అన్ని అర్థమైనట్ట లేకుంటే ఏం? క్వశ్చన్ అడిగితే ఏంటంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, మీరు కరెక్ట్ గా వింటే క్వశ్చన్స్ వస్తాయి. లేకుంటే మనం ఎట్లా అంటే రిచువల్ చేయకూడదు. రిచువల్ అంటే పూజలు పునస్కారాలు చేస్తారు గుడికి వెళ్ళి, అక్కడ గుడిలో పూజారుల మంత్రాలు చదువుతారు. ఎవరికి ఏం అర్థం కాదు ఆ మంత్రం ఏంటో, పూజారికి అంత అర్థమైందో మనకు కూడా తెలియదు. కానీ జనాలకి ఎందుకు అలా పూజ చేయాలో తెలియదు, ఎందుకు ఆ మంత్రం చదవాలో తెలియదు. అంటే ఆ మంత్రం ఏంటో ఎవరికి తెలియదు. కానీ వెళ్ళి మా పూజ అయిపోయింది, గుళ్ళో అర్చన అయిపోయిందండి, అష్టోత్తరం చేయించుకున్నాము, అర్చన చేయించుకున్నాము, ఆ మంత్రం ఏంటి తెలియదు. కానీ పూజ చేసామో నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏం చేసామో అక్కడ దాని అర్థం లేదు, అర్థం తెలియదు. సో మనం భగవద్గీత క్లాస్ వచ్చినా కూడా అలాగా ఒక పూజకు వచ్చి కూర్చొని నా డ్యూటీ అయిపోయిందండి ఈరోజు,
మంచిగా నేను చేశాను కాబట్టి నాకు ఈరోజు మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది ఎందుకంటే నాకు పూజ అయిపోయింది. అలాగే ఈరోజు భాగవతం అయిపోయింది, నాకు మంచి జరుగుతుంది. అలా మంచి జరుగుతుంది, నాకు చేయకపోతే ఏమైనా నష్టం వస్తుంది, అలా కూర్చోకూడదు. క్లాస్లో ఏం బెనిఫిట్ ఉండదు. ఏదో గుడికి వెళ్ళి పూజ చేయించుకున్నట్టు కూర్చోకూడదు క్లాస్లో. ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, నోట్స్ రాయాలి, క్వశ్చన్స్ అడగాలి. అప్పుడు దీని నుంచి బెనిఫిట్ ఉంటుంది. ఊరికే కూర్చొని సగం టీవీ చూసుకుంటూ, సగం క్లాస్లో ఉండి, సగం మొబైల్తో వేరేతో మాట్లాడుతూ, తింటూ పడుకుంటూ కూర్చొని అటు ఇటు చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. దీని నుంచి కరెక్ట్గా కొంచెం కరెక్ట్గా శ్రద్ధగా విని నోట్స్ రాసుకొని విని అర్థం చేసుకుంటే అప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది, లేకుంటే బెనిఫిట్ ఉంటుంది. మనం మాట్లాడే శక్తి అనేది మనకి ఆత్మ నుంచే వస్తుంది. శరీరానికి ఆ శక్తి వస్తుంది, అది ఆత్మ నుంచి వస్తుంది. యశ్యామల. హరే కృష్ణ. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ వల్ల చాలా బాగా అర్థమైంది. మూన్ ఉంది, దాన్ని క్లౌడ్స్ కవర్ చేసేస్తూ ఉంటే మనం లైట్ ని క్లౌడ్స్ నుంచి కాకుండా అసలు మూన్ నుంచి వస్తున్నా అలా అనుకుంటాం. Yes. అలాగా ఆత్మని నుంచే యాక్చువల్లీ మనకు అంతా శక్తి, ఎనర్జీ ఏం చేసినా మాట్లాడడం కానీ చూడడం కానీ ఏదైనా ఆత్మ నుంచే వస్తుంది. కానీ మనం బాడీ అనుకుంటున్నాం అని కదా. అవును. అది ఎందుకు అనుకుంటున్నాము అంటే మన కోరికల వల్ల, మన మైండ్ ఎప్పుడు కూడా ఏదో కోరికలతో ఆక్యుపై అయిపోయడం వల్ల కదా. చిత్త ఏమో క్లీన్ గా ఉండకపోవడం వల్ల అనేనా. ఆ, మనం మన చిత్త ఇంప్యూర్ గా ఉండటం వల్ల నేను శరీరం అనుకుంటా. ఇప్పుడు ఏంటంటే మీకు ఈ ఎగ్జాంపుల్ నేను ముందు కూడా ఇచ్చాను. ఆ కార్ది కూడా ఎగ్జాంపుల్ బాగా అర్థమైంది. ఈ ఆత్మ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, ఈ చిత్త. అయితే ఈ చిత్త ఏంటంటే నార్మల్ గా ఈ చిత్త ఇది ఒక ట్రాన్స్పరెంట్ అద్దం లాగా అనమాట, చాలా మంచిగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది మిర్రర్ లాగా. అవును. అయితే మనం ఎట్లా ప్యూర్ గా అవ్వాలి, ఉన్నప్పుడు కానీ అవటం లేదు. అవ్వాలి. ప్యూర్ గా ఉంటే మీకు కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అయిపోతుంది, మీకు కరెక్ట్ గా కనిపిస్తుంది రిఫ్లెక్షన్. కానీ దీంట్లో మనకి డస్ట్ వచ్చేసింది అనుకోండి, అప్పుడు రిఫ్లెక్షన్ సరిగ్గా రాదు. ఆత్మ తన్ని కూడా సంస్కారాలు చూసుకుంటుంది, పరమాత్మను కూడా చూస్తుంది. ఈ సంస్కారాలు అంటే డస్ట్. అందుకే చేతో దర్పణ మార్చడం అంటారు. చేతని దర్పణ అంటారు, చిత్తని. దర్పణ అంటే అది మిర్రర్ లాగా, కానీ అది మార్జనం, దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఇంప్యూర్ గా ఉంది కాబట్టి మనకు ఆత్మ పరమాత్మ ఇద్దరు కనిపించలేదు. కనబెట్టాం. ఓన్లీ మనం బాడీ అనుకుంటున్నాం, మైండ్ అనుకుంటున్నాం. అయితే భక్తి ద్వారా కొంచెం కొంచెం మిర్రర్ ని క్లీన్ చేసుకోవచ్చు. సాధన ద్వారా దీన్ని క్లీన్ చేస్తుంది. సాధన సాధన కరెక్ట్. సాధన అలా కంటిన్యూస్ గా చేస్తుంటే తేడా వచ్చి కొంచెం ఆత్మ అంటే అర్థం అవుతుంది. పూర్తిగా ఆత్మభావం అంటే ఫుల్ సన్యాసం అంటే కోరికలన్నీ మానేసి ఉండకుండా ఉంటే అప్పుడు ఆత్మ బతికుండగానే ఆత్మ అని తెలుసుకోగలుగుతాం. అది ఎవరో గాని రేరుగా కదా, అంత ఇది కాదు. కానీ అవన్నీ ఆలోచించకూడదు, మనం చేయాల్సింది మన సాధన అంతే. ఇవన్నీ అనవసరం, రిజల్ట్ ఆలోచించకూడదని కదా కృష్ణ చెప్పింది కూడా. మనం ఓన్లీ సాధన చేయాలి అంతే కదా, అనవసరమైన ఆలోచించకూడదు ఇవన్నీ. భక్తి యోగం చేసుకుంటే అదే తొందరగా అర్థమైపోతుంది. అంతే అంతే తప్ప వీళ్ళకి వచ్చిందా వాళ్ళ కంపారిజన్ కూడా తీసుకురాకూడదు. మనం ఎంత ప్రోగ్రెస్ అయ్యామో చూసుకోవాలి సాధనాలు కదా, Yes. ఇతరుల వాళ్ళతో కంపేర్ చేసుకుంటా. అప్పుడే మనకి ఫుల్ గా క్లీన్ అవడానికి అవకాశం ఉంది మనసు అని అర్థమైంది. అర్థమైంది. నెక్స్ట్ లెవెల్. ఇది భగవంతుడు నా బాధ్యత కాదు అని చెప్పేసారు ఇక్కడ. ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ పరమాత్మ టు కంట్రోల్ సోల్స్? పరమాత్మ కంట్రోల్ చేయొచ్చు, కానీ కంట్రోల్ చేయరు. ఆయన మనకి ఫ్రీడమ్ ఇస్తారు, ఆత్మకి స్వతంత్రత ఇస్తారు. భగవంతుడు దీన్ని కంట్రోల్ చేయరు.
జ్ఞానేన తు తత్ అజ్ఞానం తేషాం నాస్తిం ఆత్మనః తేషాం ఆదిత్య యజ్ఞానం ప్రకాశతి యత్పరం. ఇక్కడ ఏమంటున్నారంటే జ్ఞానేన తు తత్ అజ్ఞానం, జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం అయిపోతుంది. ఆత్మనః తేషాం ఆదిత్యవత్, ఏ విధంగా అయితే మనకి ఉదాహరణ ఏమిస్తున్నారంటే సరైన జ్ఞానం ద్వారా అజ్ఞానం నాశనం అయిపోతుంది. ఉదాహరణ ఆదిత్యవత్, ఆదిత్యవత్ ప్రకాశయతి తత్పరం. ఇప్పుడు రాత్రంతా చీకటిగా ఉంది మనకి, ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు వచ్చిన వెంటనే అన్ని క్లియర్ గా మనకి కనిపిస్తాయి. అదేవిధంగా జ్ఞానం ఉన్నప్పుడు మనకి నేను శరీరం కాదు ఆత్మ అని పూర్తి జ్ఞానోదయం కలుగుతుంది. అందుకే ఆ జ్ఞానం మనకి కావాలి ఈ శ్లోకం. నెక్స్ట్ శ్లోకంలో తద్బుద్ధిస్తదాత్మానస్తన్నిష్టస్తత్పరాయణ గచ్చంతి పునరావృత్తం జ్ఞాన నిర్ధూత కల్మష. ఇక్కడ ఏమంటున్నారంటే తద్బుద్ధి అంటే బుద్ధి ద్వారా, తదాత్మన అంటే మనసు ద్వారా, తన్నిష్ట మన శ్రద్ధ ద్వారా, తత్పరాయణ పూర్తిగా శరణ పొందితే, ఎవరికి? భగవంతుడికి. గచ్చంతి అపునరావృతం జ్ఞాన నిర్ధూత కల్మష, ఎవరైతే ఈ భగవంతుడికి శరణ పొందుతారో గచ్చంతి అపునరావృతం, ఆయనకి మళ్ళీ తిరిగి రారు, అంటే ముక్తి లభిస్తుంది. జ్ఞాన నిర్దోషగలు, ఆయనకున్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని ఆయన ముక్తి మార్గంలో ప్రగతి చెందుతున్నారు. ఆయనకున్న మిస్గివింగ్స్ కల్మషాలన్నీ తొలగిపోతాయి. నిర్ధూత కల్మషాలన్నీ తొలగిపోతాయి. ఈ శ్లోకంలో చెప్పారు. దానివల్ల ఏమైతుంది? ఆ కల్మషాలు తొలగిపోవటం వల్ల నెక్స్ట్ శ్లోకం చెప్తారు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ సుపాకేచ పండితా సమదర్శన. పండితా సమదర్శన అంటే ఏంటి? ఇక్కడ ఆయన ఏమంటున్నారు? విద్యా వినయ సంపన్న, ఎవరికైతే విద్యా వినయం ఉంటుందో అటువంటి వ్యక్తి బ్రాహ్మణే గవ్యస్తి, ఆయన పండితుడిని చూసినా, బ్రాహ్మణ్ణి చూసినా, ఏనుగు చూసినా, ఆవుని చూసినా, ఆయన ఒక కుక్కని చూసినా, చండాలని చూసినా, అందరినీ ఒక విధంగా సమదర్శన అంటే ఏం చూస్తున్నారు? ఆయన శరీరాన్ని మనసుని చూడట్లేదు, అందరిలో ఆత్మను చూస్తుంది. అర్థమైంది కదా? అందరిలో ఆత్మను చూస్తుంది. అది మెయిన్ డిఫరెన్స్. అందుకే ఆయన పండిత. మనం చూసినప్పుడు ఏంటి? అరే ఈయన వచ్చాడేంటి, అరే కుక్క, చీపిల్లి, బొద్దెంక, అన్నిట్లో మనం ఆ వస్తువుని ఎక్స్టర్నల్ గా శరీరాన్ని చూస్తాం, కానీ ఆత్మను చూడలేం. అరే ఈయన నా ఫ్రెండ్, ఈయన నా శత్రువు, ఈయనది, వీళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళు అందంగా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, మనం ఏం చూస్తున్నాము? శరీరాన్ని చూస్తున్నాం. అందుకే పండిత కాదు. కానీ విద్యా వినయ సంపన్నే ఎవరైతే పండిత సమదర్శి, ఎవరైతే తర్వాత శ్లోకంలో కృష్ణ అంటున్నారు, ఇహైవ తైర్జిత సర్గో ఏషాం సామ్నే స్థితం మనః నిర్దోషం నిసమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థిత. ఇక్కడ ఏమంటున్నారంటే ఇహ ఈ జీవితంలో, ఏవ అంటే ఖచ్చితంగా, ఇహ జిత సర్గ ఖచ్చితంగా ఎవరైతే మనసులో సామ్య అంటే చాలా ఈక్వల్ గా ఉన్నారు, అటువంటి వ్యక్తి స్థిత, స్థిత అంటే వారి మనసులో చాలా స్థిరంగా ఉన్నారు. అటువంటి వ్యక్తి జిత, దేన్ని జయిస్తున్నారు ఆయన? సర్గ అంటే జన్మ మృత్యుని ఆయన జయించినట్టు, ఈ విధంగా సమంగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి నిర్దోషం అంటే ఎటువంటి దోషాలు లేవు, వారు ఆల్రెడీ వారు సమంగా ఉన్నారు. బ్రహ్మ తేషాం బ్రహ్మణి స్థిత, ఆల్రెడీ బ్రహ్మంలో స్థిరమై ఉన్నారు. బ్రహ్మ స్థిరమై ఉన్నారు అంటే ఆత్మ జ్ఞానంలో స్థిరమై ఉన్నారు అని అర్థం. బ్రహ్మ జ్ఞానంలో అంటే ఆత్మ జ్ఞానంలో స్థిరంగా ఉన్నారు అని అర్థం. ఎవరైతే ఈ యొక్క సమంగా ఉన్నారో,
అన్ని సమయాల్లో వారు ఆత్మ స్థాయిలో ఉన్నారు. ఇది జ్ఞాన మార్గం యొక్క ఫలితం. అటువంటి వారి యొక్క బెనిఫిట్ ఏంటి? నెక్స్ట్ శ్లోకంలో ఇంకా చెప్తున్నా దాని గురించి. న ప్రహస్య న ప్రహస్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజయ ప్రాప్య చాప్రియం స్థిర బుద్ధి అసమ్మూఢో బ్రహ్మ విద్బ్రహ్మణి స్థిత. ఆ వ్యక్తి యొక్క స్థితి ఏంటంట? నా ప్రహస్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. అంటే అప్పుడప్పుడు మనకు వచ్చే వస్తువులు ప్రియమైనవి వస్తాయి, వాటిని వచ్చినందుకు ఆనందపడి నోద్విజేత్ ప్రాప్య అచాప్రియం. అచాప్రియం అంటే మనకి నచ్చని చెప్పినట్టు దాన్ని ద్వేషించడం, రెండు చేయరంట. నచ్చినప్పుడు చాలా వావ్ నేను గెలిచాను అని గట్టిగా ఎగరటం, ఓడిపోయినప్పుడు బాధపడుతూ మూల కూర్చోటం, ఆ రెండు చేయరు వారు. రెండు సమయాల్లో స్థిర బుద్ధి అసమ్మూఢో, వారు స్థిర బుద్ధితో ఉంటారు. అసమ్మూఢో అంటే ఎటువంటి భ్రమ, మూఢ అంటే భ్రమలో ఉండరు వాళ్ళు. అసమ్మూఢో ఎందుకు? ఇప్పుడు ఏవైతే మన కోరికలు ఉన్నాయో అవి మనసు నుంచి వస్తాయి. ఇప్పుడు నాకు నచ్చినాయి, ఇప్పుడు నచ్చినాయి రేపు నచ్చకపోవచ్చు, ఎందుకు? అది మనసు మారుతూ ఉంటుంది. ఎండాకాలం మంచిదా కాదా అంటే అది ఎవరు అడుగుతున్నారండి. అది ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళు, కొబ్బరి బొండాలు అమ్ముకునే వాళ్ళు, లేకుంటే కూల్ డ్రింక్లు వాళ్ళు మంచిది అంటారు ఎండాకాలం. కానీ మనకి అది మంచిగా అనిపించదు. అంటే ఇది మంచిదా కాదా? మనకే కొన్ని సమయాల్లో ఒక వస్తువు మంచిగా అనిపిస్తుంది, మంచిగా అనిపించదు. నాకు స్వీట్లు అంటే చాలా ఇష్టం అనుకోండి, నేను పొద్దునంతా స్వీట్ తినాలి, మళ్ళీ సాయంత్రం ఏమన్నా స్వీట్ ఇస్తే అరే నాకు స్వీట్ వద్దు అంటారు. ఎందుకు? రోజంతా అదే తిన్నాం కాబట్టి. ఇంకా అరే నీకు చాలా స్వీట్ ఇష్టం కదా అంటే లేదు, నాకు అసలు వద్దే వద్దు ఇప్పుడు. ఎందుకు? అప్రియం ఎందుకు అయిపోయింది? ముందు ప్రియంగా ఉన్న వస్తువు అప్రియం ఎందుకు అయిపోయింది? ఎందుకంటే మనసు మారింది కాబట్టి. సో మన మనసు అట్లా మారుతూ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ప్రియం అయిపోతుంది, అప్పుడప్పుడు చాప్రియం అయిపోతుంది. అందుకే ఆ యొక్క పరిస్థితుల్ని సీరియస్ గా తీసుకోకూడదు. ఇది మంచి చెడు, మంచిగా అయింది, సక్సెస్ అయింది, ఫెయిల్యూర్ అయింది, ఇలా మనకి ఏది మంచి చెడు అనేది మన మనసు ప్రకారంగా ఉంటుంది. అందుకే స్థిర బుద్ధి అసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థిత. అటువంటి వ్యక్తి బ్రహ్మని అంటే అటువంటి వ్యక్తి బ్రహ్మ స్థాయిలో ఉన్నారు, ఆత్మ జ్ఞానంలో ఉన్నారు. అటువంటి వ్యక్తి డిస్టర్బ్ కావట్లేదు. తర్వాత శ్లోకంలో బాహ్యస్పర్శో అసక్తాత్మా వింద్యత్ ఆత్మని యస్సుఖం స బ్రహ్మయోగ యుక్తాత్మ సుఖం అక్షయం అశ్నుతే. బాహ్యస్పర్శ అసక్తాత్మ. బాహ్యస్పర్శ అంటే బయట ఇంద్రియాలకు ఆనందం, అసక్తాత్మ అంటే దాని పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. వింద్యతే దాన్ని ఎంజాయ్ చేయరు వాళ్ళు. ఆత్మ యత్ సుఖం, కానీ ఎక్కడ సుఖం పొందాలని ప్రయత్నిస్తారు? ఆత్మలో సుఖం పొందుతారు. సం బ్రహ్మయోగ యుక్తాత్మ. బ్రహ్మయోగ అంటే ఆయన ధ్యానం దేని మీద పెట్టారు? బ్రహ్మ. యుక్తాత్మ అంటే కనెక్టెడ్ తో, ఆత్మతో కనెక్షన్ లో. సుఖం అక్షయం అశ్నుతే. అక్షయం అశ్నుతే, సుఖం లభిస్తుంది. ఎటువంటి సుఖం లభిస్తుందంట? క్షయ అంటే కరిగిపోవటం, అక్షయ అంటే అంతులేనటువంటి సుఖం. అశ్నుతే ఆయన ఎంజాయ్ చేస్తారు, అంతులేనటువంటి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తారంట. ఎవరు? బాహ్య స్పర్శ అసక్తాసు, ఎవరైతే ఇంద్రియ భోగాల్ని విడిచిపెట్టి వింద్యతి ఆత్మని యత్ సుఖం, ఆత్మలోనే వాళ్ళు ధ్యానం చేస్తారు. బ్రహ్మ యోగ యుక్తాత్మ, బ్రహ్మని ధ్యానం చేస్తున్నారు, ఆత్మ మీద ధ్యానం చేస్తున్నారు, పరమాత్మ మీద ధ్యానం చేస్తున్నారు. అటువంటి సుఖం అస అక్షయం అశ్నుతే. అయితే మనం కూడా ఇది అర్థం చేసుకోవాలి చాలా క్లియర్. మనం పరమాత్మ మీద ధ్యానం చేస్తేనే సుఖం అక్షయం అశ్నుతే. ఆయనకి సేవ చేస్తే ఇంకెంత ఆనందంగా ఉంటుందో ఊహించుకోండి. అంటే ఎవరైతే జస్ట్ ధ్యానం చేస్తేనే అంత ఆనందంగా ఉంటే ఆ బ్రహ్మన్ మీద,
ఆ పరబ్రహ్మ భగవంతుడు కృష్ణుడికి సేవ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుంది ఊహించుకోండి. సో అందుకే మనం భక్తులం. ఇదేంటంటే ఇది జ్ఞాన మార్గం. ఇంకొకసారి మీకు జ్ఞాన మార్గం కర్మ మార్గం కొంచెం డిఫరెన్స్ చెప్తాను. రెండు మార్గాలు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి మనం. జ్ఞాన ఇంకోటి భక్తి. ఈ జ్ఞాన మార్గం ఎట్లా వస్తుంది? ఫస్ట్ నిష్కామ కర్మ చేసుకోవాలి. ఈ నిష్కామ కర్మ ద్వారా వారి యొక్క చిత్త శుద్ధమైపోయి కోరికలను నశించి వారు జ్ఞానం చేయగలుగుతారు. ఈ జ్ఞాన మార్గం ఈ విధంగా రావటం వల్ల వారు ఏంటి నెక్స్ట్ లెవెల్లో వారు బ్రహ్మం మీద ధ్యానం చేస్తారు. ఈ బ్రహ్మ ధ్యానం చేస్తారు. వారు ఆత్మ ఆనందాన్ని పొందుతారు. ఎటువంటి ఆనందం అంట? ఇకం సుఖం అక్షయం అశ్నుతే, అంతులేనటువంటి, అన్లిమిటెడ్. అయితే ఇక్కడ ఆత్మ ఆనందం పొందుతుంది. దీన్ని ఆత్మ జ్ఞానంలో ఉన్న వ్యక్తి అంట. అయితే ఇక్కడ వారి ఏంటంటే మనకి 3 లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ జ్ఞానంలో ఏంటంటే 3 లెవెల్స్ మనకి. ఆత్మ జ్ఞానం, ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఈ ఆత్మజ్ఞానం లభించడంతో ఆనందం వస్తుంది. కానీ జ్ఞాన మార్గంలో మన సెన్సెస్, మైండ్, ఈ ఇంద్రియాల నుంచి ఎటువంటి ఆనందం ఉండదు. సెన్సెస్ ద్వారా మనస్సు నుంచి ఆనందం విడిచిపెడతారు, ఆత్మ నుంచి ఆనందం పొందుతారు. ఎందుకంటే దీని మీద ధ్యానం చేస్తారు కాబట్టి, ఆ బ్రహ్మం మీద ధ్యానం చేస్తారు. అందుకే వారికి ఆనందం ఉంది. అదే భక్తి మార్గంలో మనము ఇది వారికి లోపలే ఆనందం ఉంటుంది, బయట ఆనందం ఉంటుంది వారికి. భక్తి మార్గంలో మనస్సు, ఇంద్రియాలు, సెన్సెస్ మూడింటికి ఆనందం ఉంటుంది. అది పెద్ద డిఫరెన్స్ అండి. సో ఇక్కడ ఏదైతే కృష్ణ ఈ అధ్యాయం ఎందుకంటే మనకి ఇది 3, 4, 5 ఇవన్నీ కర్మయోగ చెప్తున్నాయి కాబట్టి కర్మయోగ, జ్ఞానయోగ. కర్మయోగ, జ్ఞానయోగం మాట్లాడుతున్నాయి కాబట్టి మనకు ఈ ఆత్మ జ్ఞానము ఏ విధంగా బ్రహ్మానందం. ఈ భక్తి యోగం వచ్చి 7, 8, 9, 10, 11, 12 అధ్యాయాలు ఉంటుంది. అందుకే అక్కడికి వచ్చే జ్ఞానం మనకి ఇక్కడ నుంచి మనకి ఆనందం ఎలా పొందాలి, ఇంద్రియాల ద్వారా కూడా మనసు ద్వారా, రెండు మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ మనకి అక్కడ మీకు 7వ అధ్యాయం నుంచి మీకు డిఫరెన్స్ క్లియర్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ శ్లోకం మాట్లాడుతున్నాడు కాబట్టి చెప్పారు. నెక్స్ట్ శ్లోకం తీసుకుందాం. ఏ సంస్పర్శజా భోగా దుఃఖయో నయేవతే ఆద్యంతవంతు కౌంతేయ నతేషు రమతే విత. ఏ సంస్పర్శజా భోగా, ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. డీటెయిల్ గా రేపు చూసుకుంటాను. ఈ రోజు వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. మనం ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మంచిగా డీటెయిల్. ఎస్ శ్యామల అన్ని హరే కృష్ణ. చేసుకో. 5.18లోని ఏం చెప్పారంటే యథార్థ జ్ఞానం ఉన్నప్పుడు అందరూ ఒకేలా ఉంటారు, కనబడతారు వాళ్ళకని. గోవు గాని, తర్వాత మనుషులు, బ్రహ్మలు గాని, అన్ని జంతువులు గాని అన్ని. అందుకని వాళ్ళ అడవిలో కూడా తపస్సు చేసుకుని ఉండగలరు. కానీ నాకు డౌట్ ఏంటంటే డెఫినెట్ గా వీళ్ళకి భయం అన్నది ఉండదు అసలు. ఇంకా ఆత్మజ్ఞానంలో ఉన్న వాళ్ళకి భయం ఉండదు. కానీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది మరి? యానిమల్స్ వీళ్ళని చూసి వాళ్ళకి కూడా ఏమి చేయాలని అనిపించదా?
నేను ఆన్సర్ చెప్తాను మీకు. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో మీరు చూసినప్పుడు ఇక్కడ ఒక జంతువు ఏదైనా యాక్టివిటీ చేయాలి అంటే ఎవరు శాంక్షన్ ఉండాలి? శాంక్షన్ ఎవరు చేయాలి? భగవంతుడు పరమాత్మ భగవంతుడు శాంక్షన్ చేయాలి. అవును ఇప్పుడు ఆ జంతువుల్లో కూడా పరమాత్మ ఉంటారు కదా, ఉంటారు. ఆయన శాంక్షన్ చేయకుండా వాళ్ళ శరీరము ఆ ఎవరైతే యోగిని ఋషి ముని అడవిలో కూర్చొని తపస్సు చేసుకుంటారు కదా, ఆ జంతువులు అవును వాళ్ళని ఏం చేయరు, ఎందుకంటే పరమాత్మ శాంక్షన్ చేయరు. సో ఆ వ్యక్తికి ఈ విషయం కరెక్ట్ గా తెలుసు. ఈ జంతువు నన్ను తినాలి అంటే ఎప్పుడైతే పరమాత్మ శాంక్షన్ చేయరో ఆ జంతువు నన్ను ఏమి చేయదు. పరమాత్మ శాంక్షన్ చేస్తేనే ఆ జంతువు మనకి యాక్ట్ చేస్తుంది. సో ఆయనకి పూర్తి విశ్వాసం ఉంది. అది జంతువు ఇండిపెండెంట్ కాదు, భగవంతుడి ద్వారా. భగవంతుడు నాకు ఏం జరిపించాలనుకుంటే అలాగే జరుగుతుంది. అది నన్ను అనాలి అనకూడదు అనుకుంటే అందుకే వాళ్ళు హ్యాపీగా అడవిలో ఉంటారు. వాళ్ళని ఏ జంతువులు ఏమని, ఎందుకంటే పరమాత్మ వాళ్ళకి క్లియర్ గా సాక్షాత్కారం ఉంది. అందుకే భయపడరు వాళ్ళు. ఇప్పుడు మనం భయం పోవడానికి ఏంటి చేయాలి? ఆత్మజ్ఞానం అంత వేరే రాదు కదా. మనం భగవంతుడితో కనెక్షన్, భగవంతుడి యొక్క రిజల్ట్, ఆయనతో మనం భయం అనేది భగవంతుడు ఈ ప్రకృతిని భగవంతుడితో భిన్నంగా చూస్తున్నాం కాబట్టి భయం ఉంటుంది. ఈ భగవంతుడిని ప్రకృతి యొక్క కనెక్షన్ మనకు కరెక్ట్ గా అనుదైతే భయం అనేది పోతుంది. భయం ద్వితీయాద్ అభినివేశతస్య ఈషాదపైతస్య విపర్యయ స్మృతి. ఆ స్మృతి విపర్య అయిపోయింది, అది ఆపోజిట్ అయిపోయింది. మనం ఈ కనెక్షన్ చూడట్లే, అందుకే భయపడుతున్నాం. ఈ ప్రతి ఒక్కటి భగవంతుడి ద్వారా ఆర్గనైజ్ అవుతుంది. ఆయనతో కనెక్షన్ ఉంది అని చూస్తే భయపడవండి. అది కూడా సాధన ద్వారా వస్తుంది. ఇప్పుడు 5.19లోని వీళ్ళ లక్షణాలు చెప్పారు. సమత్వం, ఏకత్వం అన్నీ ఉంటాయి అని. అంటే వాళ్ళ మనస్సు ఆ టైంలోని మనస్సు ఇంటూ పెట్టేశారు కదా, మనస్సును శరీరం అవి క్లీన్ గా వాటితో ఉంటాయి వాళ్ళ కదా, ఆ, ఆ. అంటే వాళ్ళకి క్లీన్ గా ఉంటాయి ఆలోచనలు, కావండి అంతా. ఓకే, ఆలోచనలు కూడా ఉండవా? అవన్నీ క్లీన్ గా ఉంటాయి వాళ్ళకి. ఓకే, వచ్చినవి కూడా క్లీన్ గానే ఉంటాయి అంతే. అంటే ఫుల్ కంట్రోల్ ఉంటుంది వాళ్ళకి కదా. అర్థమైంది. బాగా అనిపించింది. ఓకే, ఇంకెవరికైనా ప్రశ్న ఉంది? గాయత్రి గారు సంతోష్. నాకేం క్వశ్చన్ లేవు గురూజీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. నిరంతర శ్రీమద్ భగవద్గీత की जय.